హలో ఎవ్రీవన్, ఇవాల్టి స్పెషల్ నోరూరించే బీరకాయ తొక్కు పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న తొక్కను వేస్ట్ అని పడేయకుండా పచ్చడి చేసుకుంటే అన్నం, రోటి, దోశలోకి చాలా బాగుంటుందండి. ముందుగా శుభ్రంగా కడిగిన బీరకాయ తొక్కలన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు, వారం రోజులైనా చాలా బాగుంటుంది. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని బీరకాయ తొక్కల్ని, పచ్చిమిర్చి, టమాటో పీసెస్, చింతపండు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని ఇందులోనే మగ్గించుకున్న బీరకాయ తొక్క మిశ్రమాన్ని వేసి తగినంత ఉప్పు, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం గరుకుగా ఉంటే చాలా బాగుంటుందండి. పోపు కోసం ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకున్న తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. అంతే, వెరీ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.